ఓం శ్రీ వారాహే నమః. జై జై వారాహి అమ్మవారు. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వారాహి నవరాత్రుల్లో 9వ రోజుని జరుపుకుందామండి. దీన్ని ఈ ఈ అవుట్లైన్ మార్కర్స్తో మనం ముగ్గు వేస్తే చెరిగిపోవట్లేదండి. మనం బయట కూడా ఒకసారి వేసుకొని ట్రై చేయండి. మనం తడి బట్టతో రబ్ చేస్తే కానీ పోవట్లేదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు కూడా కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసి ఈరోజు నేను ప్రసాదం కింద గోధుమ రవ్వ కేసరి చేస్తున్నానండి. దానికి ఫస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకొని మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను కిస్మిస్, బాదం, జీడిపప్పు వేసుకున్నాను. వేయించుకున్నాక ఒక ముప్పావు గ్లాస్ తీసుకున్నాను. గోధుమ రవ్వ 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ఫస్ట్ దీన్ని బాగా తెల్లగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, కుదిరితే సిమ్లో పెట్టుకోండి. దాన్ని గోధుమ రవ్వ వైట్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్నాక తర్వాత 2.5 గ్లాసెస్, ముప్పావు కప్పుకి 2.5 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చాక తర్వాత మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ ఒక 1 పావు కేజీ బార్ వచ్చింది కదా, అది సరిపోతుందండి. మీకు ఇంట్రెస్ట్ కొంచెం స్వీట్ తక్కువగా తింటుందంటే దానిలో ముప్పావు గ్లాస్కి ముప్పావు బెల్లం పట్టిద్దండి. అండ్ తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు నేను స్వీట్ కార్న్ కూడా అమ్మవారికి నైవేద్యంగా ఉడకబెట్టానండి. అండ్ తర్వాత వచ్చేసి ఆషాఢ నవరాత్రులు పవిత్రమైన ఈ ప్రయాణంలో మనం ఈరోజు 9వ రోజు నవమి రాత్రిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము. ఈ పవిత్రమైన రోజుని మనసుకు ప్రశాంతతగా ఉంచుకోవడానికి అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తూ మనలో భయాలను, ఆందోళనను, బాధలను అమ్మవారి పాదాల వద్ద సమర్పిద్దాం. అమ్మవారి దగ్గరకు మనకు తీసుకెళ్లేది పెద్ద కానుకలు కాదు, నిజమైన భక్తి. మనసులోని స్వచ్ఛత అమ్మవారికి అత్యంత ప్రియమైన పుష్పం. ఈరోజు మనం అమ్మవారిని స్మరించుకుంటూ మన జీవితంలో ఒక కొత్త ధైర్యాన్ని ఆహ్వానిద్దాం. అండ్ నవరాత్రుల్లో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావం ఉంటుంది. మొదటి రోజు మనం అమ్మవారిని ఆహ్వానిస్తాం, తర్వాత రోజుల్లో మన భక్తి మరింత లోతుగా మారుతుంది. ఇప్పుడు 9వ రోజైన నవమికి చేరుకున్నాం. ఈరోజు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రయాణం చివరి దశలో కూడా మన విశ్వాసాన్ని వదలకూడదు. జీవితంలో చాలాసార్లు మనం ఒక సమస్యను ఎదుర్కొంటాం. కొన్ని రోజులు ధైర్యంగా ఉంటాం, కానీ పరిష్కారం ఆలస్యం అయితే మనలో సందేహం మొదలవుతుంది. ఇది ఎప్పుడు మారుతుంది? నా కష్టం ఎప్పుడు తీరుతుంది? నేను ప్రార్థిస్తున్నా ఎందుకు ఫలితం కనిపించడం లేదు? అలాంటి సమయంలో నవమి మనకు ఒక చిన్న సమాధానం చెప్తుంది. భక్తి అంటే వెంటనే ఫలితం రావాలని కోరుకోవడం కాదు, ఫలితం వచ్చే వరకు మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం. వారాహి అమ్మవారు మనకు అదే ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిద్దాం. శ్రీ వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి. ఆమె స్మరించినప్పుడు మనలో ఒక ప్రత్యేకమైన ధైర్యం కలుగుతుంది. అది ఇతరులను జయించడానికి కాదు, మన భయాన్ని జయించడానికి. మనలో ఉండే భయం, అనుమానం, నిరాశ, కోపం, బలహీనత, ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఇవన్నీ తొలగిపోయి మనసులో ధైర్యం నిండాలని అమ్మవారిని ప్రార్థిద్దాం. ముందుగా పూజ స్టార్ట్ చేసే ముందు మొత్తం అంతా క్లియర్ చేసుకొని కొంచెం వాటర్తో సమర్పణ చేసుకొని తర్వాత స్టార్ట్ చేయండి. అమ్మవారి శక్తి అంటే కేవలం బయట కనిపించే అద్భుతం కాదు, మనలో మళ్ళీ లేచి నిలబడే శక్తి కూడా అమ్మవారి అనుగ్రహమే. ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేవగలిగితే అది కూడా అమ్మవారి కృపే. ఎన్ని కన్నీళ్ళు మధ్యనైనా ఒక చిరునవ్వు నవ్వగలిగితే అది కూడా అమ్మవారి ఆశీర్వాదమే. ఎవరు అర్థం చేసుకొని సమయంలో కూడా మన హృదయంలో ఒక చిన్న ఆశ మిగిలి ఉంటే ఆ ఆశలో అమ్మవారి వెలుగు ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించుకుంటూ ఇలా ప్రార్థిద్దాం. అమ్మా, నా ఇంట్లో ప్రశాంతత ఉండాలి, నా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలి, మా మనసులో ఉన్న భయాలు తొలగాలి, మాకు సరైన మార్గం చూపించాలి. అమ్మ, ఎవరిని బాధ పెట్టకుండా జీవించే మనసు ఇవ్వు, కష్టాల్లో కుంగిపోకుండా నిలబడే ధైర్యం ఇవ్వు, విజయం వచ్చినప్పుడు గర్వపడకుండా ఉండే వినయం ఇవ్వు. మాకు అవసరమైనది మాత్రమే కాదు, మాకు నిజంగా మంచిదైన దాన్ని ప్రసాదించు తల్లి.
మన కోరికలు అన్నీ వెంటనే నెరవేరకపోయినా మనకు సరైన సమయంలో సరైన దారిని చూపించు. కొన్ని తలుపులు మూసుకుపోతే మనం బాధపడతాం, కానీ అమ్మవారు కొన్నిసార్లు ఒక తలుపు మూసేది మన కోసం ఇంకా మంచి తలుపు తెరవడానికి కావచ్చు. అందుకే ప్రతి పరిస్థితిలోనూ ఇలా అనుకుందాం, అమ్మ నాకు అర్థం కాకపోయినా నీ నిర్ణయంపై నాకు నమ్మకం ఉంది. ఇదే నిజమైన భక్తి. ఇప్పుడు ప్రసాదం సమర్పించుకుందామండి. యాజ్ యూజువల్గా నేను చేసిన గోధుమ రవ్వ కేసరి, స్వీట్ కార్న్, 2 అరటిపళ్ళు. అమ్మవారికి దానిమ్మ పండు అంటే ఇష్టం, ఎర్రటి పళ్ళు. సో అందుకని నేను దానిమ్మ పండుని సమర్పించాను. యాజ్ యూజువల్ మీకు నచ్చిన ప్రసాదాన్ని ఏదైనా పట్టచ్చు. మన జీవితాన్ని కూడా ఒక నవరాత్రి ప్రయాణంలో ఊహించుకోవచ్చు. ప్రతిరోజు ఒక పరీక్ష. కొన్ని రోజులు ఆనందంగా ఉంటాయి, కొన్ని రోజులు కన్నీళ్లతో నిండిపోయి, కొన్ని రోజులు మనతో అందరూ ఉంటారు, కొన్ని రోజులు మనం ఒంటరిగా నడవాల్సి వస్తుంది. కానీ మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఒంటరిగా నడుస్తున్నట్టు అనిపించిన భక్తుడి హృదయంలో అమ్మవారి శక్తి ఎప్పుడూ ఉంటుంది. మనకు తోడుగా ఎవరూ లేరని అనిపించినప్పుడు మనకు కనిపించని ఒక దైవ బలం మనతో ఉంటుంది. మన మాట ఎవరు వినడం లేదని అనిపించినప్పుడు మన ప్రార్థన అమ్మవారి చెవులకు చేరుతుంది. మన కన్నీళ్ళని ఎవరూ చూడకపోయినా అమ్మవారు చూస్తారు. మన కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోకపోయినా అమ్మవారు అర్థం చేసుకుంటారు. అందుకే ఈరోజు అమ్మవారి ముందు మన హృదయాన్ని పూర్తిగా తెరిచి పెట్టుకుందాం. అలాగే ముగింపు ప్రార్థన కూడా చేసుకుందామండి. ఈ పవిత్రమైన రోజున మనం ఒక విషయం గుర్తుంచుకుందాం. మన ప్రార్థన చిన్నదైనా పర్వాలేదు, మన భక్తి నిజమైనదై ఉండాలి. మన కానుక చిన్నదైనా పర్వాలేదు, మనసు స్వచ్ఛంగా ఉండాలి. మన మాటలు తక్కువైనా పర్వాలేదు, మన హృదయంలో అమ్మవారి మీద నమ్మకం ఉండాలి. శ్రీ వారాహి అమ్మవారు మనందరినీ కాపాడాలని, మన ఇళ్లల్లో సుఖశాంతులు నింపాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఓం శ్రీ వారాహే నమః. ఓం ఐం గ్లౌం ఐం వారాహే నమః. జై శ్రీ వారాహి అమ్మవారు అని యాజ్ యూజువల్గా 11 లేదా 21 108 సార్లు ప్రార్థించండి అండి. ఈరోజు తర్వాత ఇదే ఫైనల్ రోజు కదా, ఆ లవంగాన్ని భూమిలో యాజ్ యూజువల్గా పాతి పెట్టండి. అండ్ తర్వాత మిగిలిన మనం రైస్ వేసి కాయిన్స్ వేస్తున్నాం చూసారా, ఆ కాయిన్స్ అన్నీ తీసుకెళ్ళి ఎవరైనా పేదవాళ్ళకి పంచండి. ఆ బియ్యంకి కొన్ని బియ్యం యాడ్ చేసుకొని అమ్మవారికి పొంగల్ ప్రసాదం, పాలతో చేస్తారు కదా, పొంగల్ ప్రసాదం చేసి మీరు కొంచెం తీసుకొని లేని వాళ్ళకి అవి పంచిపెట్టండి. అంతా మంచి జరుగుతుంది. ఇది ఫైనల్ రోజు కదా, ఇది నెక్స్ట్ డే 9th డే కదా, ఇది 10th డే చేయాలి. అది మరుసటి రోజు మార్నింగ్ కానీ ఆ మరుసటి రోజైనా ఎప్పుడైనా కానీ ఆ పొంగల్ వండి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచాలి. అండ్ నేను ఇలా జరుపుకున్నానండి మా ఇంట్లో పూజ. మీరు ఎలా జరుపుకున్నారు కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మీకు ఇంకా ఎలాంటి పూజ వీడియోస్ ఆర్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ భక్తి భావాలను కామెంట్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి ఆధ్యాత్మికత ప్రత్యేక వీడియోల కోసం పద్దు ట్రెండీ ఫైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఉంచుకోండి. నేను కొత్తగా ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీ దాకా వస్తుంది. అండ్ అమ్మవారి కృప మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ, జై వారాహి అమ్మవారు. ఈరోజుకి ఇంతేనండి. We will meet you in the next video. Until then, take care. Bye bye. Jai Varahima.